హాయ్ గాయ్స్, ఇగో ఈ కారు ఉంది కదా, ఇదేంటంటే కష్టపడి మేము సాంగ్ షూట్ పోతున్నాం ఇదే కార్లో. ఇక మీరేమనుకున్నారంటే ఇదే కారు కొంటుడు కాదు అనుకున్నారు కదా, కానీ కాదు. రేపు సాంగ్ షూట్ ఉంది, అందుకోసం అని చెప్పాను. ఇప్పుడు కారు కోసం వచ్చినాం, కిరాయి కదా కారు, దానికోసం వచ్చినాం. అంటే జాను చూసి జాను ఎందుకు వచ్చిందని అనుకుంటారు కావచ్చు. ఇప్పుడు ఏంటంటే జాను నేర్చుకున్నది, ఇప్పుడు నడుపుతుంది కూడా. నేనే దగ్గరుండి నేర్పిస్తున్నా మొత్తం. కాకపోతే ఏంటంటే అబద్ధం ఆడుతున్నా కానీ జానే నాకు నేర్పించింది ఫస్ట్. సాగర్ అయితే లోపలికి వేయండు, తాళం కీ పట్టుకురావడానికి వేయండు. ఇక నేను ఇది తీసుకొని పోవాలి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే నన్ను ఇప్పుడు ఇసిపెడతారు. అంటే వీళ్ళు బైక్ మీద వస్తారు, నన్ను ఇడిచి పెడతారు అన్నట్టు. అంటే కొంచెం మా తమ్ముడు వెళ్తే వాడుకొని వదిలిపెడతారు. వేరనుకోకరు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అంటే సమయానికి యూజ్ చేసుకుంటాడు అన్నట్టు. అది కూడా అవుతుంది. మొత్తానికి అయితే పోతున్నాం. ఇక అయితే తిత్తుండు. ఓకే తీసాయి ఏమరా. ఓకే వెళ్దాం. అందరం అయితే రెడీ అయినాం. ఇక వెళ్తాం. ఇక సామాన్లు కూడా వచ్చేస్తున్నాయి ఒక్కొక్కటిగా. వెళ్దాం. ఎవరెవరు వెళ్తున్నామంటే నేను, అమ్మ, సాగరు, జాను, సాయిష్ణు. వేములవాడ అయితే సిరిసిల్ల అయితే వచ్చేసినాం మేము. సిరిసిల్లనే కాదు, సిరిసిల్ల. ఇగో సిరిసిల్ల వేములవాడ మధ్యలో ఉన్నాం. ఇక ఇప్పుడైతే ఏ బాధ లేదు మన ఇద్దరికి పోయి. ఇప్పుడైతే వచ్చేసినాం. ఇక కొంచెం అయితే ప్రాక్టీస్ ఉంటుంది. ఆ ప్రాక్టీస్ కాడ కూడా ఇస్తా. ఓకేనా? ఇప్పుడైతే కొంచెం ఫ్రెష్ అప్ అవుతాం. నేనైతే అయ్యే అవసరం లేదు, మంచిగా ఉన్నా, కానీ వీళ్ళు అవుతారు ఇక ఫ్రెష్ అప్. అంటే నా అంత కాదు అది. ఇగో మరి నాది అంటే నా ఫిల్టర్ అయితే నీ ఫిల్టరే అంతే. వేసేసాడు. ప్లే బాయ్. లిఫ్ట్ లో అంతా ఎక్కినాం. ఎక్కిన తర్వాత ఏంటంటే ఇప్పుడు భయపడుతుండ్రు, సాగర్ చాలా భయపడుతుండ్రు. మళ్ళా అంటే అది అసలు కారణం ఏంటంటే అది పని తెస్తలేదు. అయినా కానీ అటు ఇట్లా ట్రై అయితే పని చేసు. ఎక్కినామనుకో మధ్యలో ఏడన ఆగిపోయింది అనుకో, ఇక భయానికి ఉర్రాలి. ఇక ఎప్పుడు కానీ మేము ఫస్ట్ వచ్చేటోళ్ళం, అందరు లాస్ట్ వచ్చు. ఇప్పుడు ఏంటంటే అందరు ఫస్ట్ వచ్చి మేమే లాస్ట్ వచ్చినాం. యుద్ధానికి సిద్ధమైనవా? కొనడి. ఇక ఫస్ట్ నీ ఆశీర్వాదం తీసుకుని బాధేసింది. ఇక ఆశీర్వాదం తీసుకోవాల్సిన అవసరం లేదు. జాను ఫస్ట్ ఆశీర్వాదం ఏంది? ఇక ఇదేం సాంగో తెలుసా? రామ రామ ఎల్లమ్మకు అని ఉన్నది కదా సాంగ్. అది ఓల్డ్ సాంగే కానీ ఏంటంటే ఇప్పుడు ఫ్రెష్ గా మంచిగా మ్యూజిక్ గట్టి కొట్టిర్రు. సూపర్ అంటే సూపర్ ఉంది సాంగ్. పాపం మా అమ్మ ఎప్పుడు షూట్కి వచ్చినా కానీ ఈ చిన్న కోసమే వస్తుంది, మా సాగిష్ణ కోసమే. ఎందుకంటే ఇక వాళ్ళ పని వాళ్ళు ఉంటారు కదా, వీనికి తినిపించేటోళ్ళు ఆడిపించేటోళ్ళు లేరు కదా. ఇక వాడు ఏడతాడని చెప్పి ఇక అమ్మ అయితే ఎప్పుడు వస్తుంది పాపం. మేము ఇక్కడ షూట్ కోసం అని వస్తే అక్కడ సాగర్ వాళ్ళ ఇంటి కాడ ఇక డబ్బా కింద పాము దొచ్చిందట. మాకు వీడియో తీసి పంపిర్రు. ఆ కప్ప అక్కడ ఉంటే కప్పని దొరకబట్టింది నోటితోని అట్నా ఆగిపోయింది. చూసిర్రా? ఎప్పుడని మీరు కూడా జాగ్రత్త ఉండుర్రి. ఎందుకంటే అట్లా కిందికి ప్లేస్ ఉందనుకో, అలాంటి పాములు గాని తేళ్లు గాని జెర్లు గాని అలాంటివి సొత్తాయి. కాబట్టి కిందికి ప్లేస్ లేకుండా కొద్దిగా మంచిగా పెట్టుకోరి. ఏ పరిస్థితి ఎట్లుంటో తెలియదు కాబట్టి ఫస్ట్ అయితే అక్కడికి ఎక్కడికి పోయినా అని అలాంటి కాడ చెక్ వేసుకోరి. టైర్లల్లో గానీ అల్లా ఇలా బాగుంటాయి కదా, మీ అందరికి తెలిసిందే అది. అవి మంచి జాగ్రత్త ఉంచుకోరి. మీరు జాగ్రత్త ఉండు అయితే ముఖ్యం. ఎందుకంటే వర్షాకాలం కదా, బాగా జాగ్రత్త ఉండుర్రి.
చెప్పలేను, టైం బాగా అవుతుంది చెప్పలేను. ఏమో తింటే లేకపోలేదు. తినరా తినా చికెనా? లేదు అట్లేం కాదు, కానీ మీరు అన్న బతిమలాడుతున్నా తింటా. కానీ ఇప్పుడు మీకోసమన్నా కొంచెం తింటా. అందరైతే వెళ్ళిర్రు అక్కడికి. ఇక సామాన్లు కూడా పోతున్నాయి ఇప్పుడు, ఎందుకంటే అక్కడ డెకరేషన్ మొత్తం వేయాలి కదా. ఎక్కడికి వాళ్ళు వేస్తారు. ఇక మేమైతే వెళ్ళాలి. ఒక అర్ధ గంటలో అయితే వేసేస్తారు, ఏం లేదు అది. కానీ ఇక లేట్ మాతోనే. అందరేమో నాకు రింగులు ఎంటుకలు, కొంతమంది ఏమో రింగులు ఎంటుకలు బాధపడతారు. ఇప్పుడు ఆఖరి కత్తుడు మంచిగా ఉన్న ఎంటుకల్ని రింగులు తీసుకుంటుంది అంటే చూసుకో రింగులకి ఎంత పవర్ ఉందో. ఏమంటావు జ్యోతి? తీసేదాకట్టే ఉంటుంది ఇప్పుడు. అది ఈ చూసిర్రా 2 అయినాయి. అలాగే ఇంకొకరి వెళ్తాయా? ఏం ఫీల్ ఉండదు మామయ్య. అలాగే ఇంకొకరి వెళ్తాయా? నీ ఎంటికలు నీ ఎంటికలు మొత్తం తీసినాయి. ఇక ఇవి ఎన్ని రోజులు ఉంటాయి? అంతేనా? మా దానికోసం ఇప్పుడు ఇంత కష్టమా? ఇప్పుడు ఇట్నే ఉండాలనుకుంటే వారం రోజులు స్నానం చేయకున్నాం కదా. ఇక అట్నే ఉంటాయి. ఏ బాబు చాయ్ అటి అమ్మా, అట్లా తీసుకోండి. అమ్మగారు ఇలా కథము ఆగమి అందరి డ్రెస్సులు ఆగమి ఇవ్వాలి. మొత్తం బ్రౌన్ కలర్ అయిపోతుంది. కాదు ఇప్పుడు మీరిద్దరేనా ఇప్పుడు ఇలా యాక్ట్ చేసేది? మరి థ్యాంక్స్ ఇచ్చుకున్నారు, ఇద్దరు సెకండ్ ఇచ్చుకున్నారా? ఇద్దరు ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నారా? మరి ఎందుకో నేను చెప్పేదాకా ఎవరు పట్టించుకుంటారు. ఇప్పుడు తీసిన బాబల గుర్రిగా మంచిగా డాన్స్ అయ్యిర్రి. మొత్తం ఎట్లా అంటే సైడ్ డాన్సర్స్ మీకంటే ఎక్కువ వేయాలి, సరేనా? అంటే అట్లా అంటే మీకు రేషన్ వచ్చి మీరు ఎత్తారని నా బాధ. టిఫిన్ తిని అయిపోతాయి మళ్ళీ. అవేముండదు, ఎడ్లు మాత్రమే ఓపెన్ ఉండాలి. బిచ్చు ఎడ్లు ఓపెన్ గా తిరుగుతుండాలి దీంట్లో. మా వాడు చూడు రేంది ఎత్తుండో, ఆ టిఫిన్స్ కోసం ఎట్లా వెతుకుతుండో చూడు, ఒక దొంగ లెక్క. పో ఏం కాదు, పో నేను మధ్యలో నేను కట్టియేస్తా, ఉంచాను వస్తా. పాపం ఒట్ల మీద నుండి ఎట్లా పోతుర్రో దూడీలు. ఇగో వాళ్ళు ఎద్దులు జాగ్రత్తనే బాపు. ఎద్దులు జాగ్రత్త, మనుషులు జాగ్రత్తరా? వాళ్ళు ఎద్దులు జాగ్రత్త ఉంటారు, అలుగు జాగ్రత్త ఉంటారు. అది కూడా కరెక్టే కదా.
సపోజ్కి ఇట్లకి ఇటే ఊరికి వచ్చినాయి అప్పుడేం తెస్తాం చెప్పు. మనం తప్పించుకోవచ్చు, ఫస్ట్ మన ముందు వీళ్ళు ఉన్నారు, వీళ్ళ పని అవుతుంది ఇక. మన ముందు వీళ్ళు ఉన్నారు, వీళ్ళ పని అవుతుంది ఇక. ఏ జ్యోతి వచ్చి గిట్లా అంటది, ఇగో గిట్లా అనం కదా అలా అట్నే అవుతాయి ఇక. నువ్వేం చెప్పన్నా కళ్ళు పెద్ద పెట్టు. అదే అది అవునవును కరెక్టే. నీలాంబరి కాదు, అరుణాచలమే, కానల్లా నీలాంబరి పేరు. అరుణాచలం కాదు, అరుణాచలం కాదు, నరసింహ మూవీ. నేను అప్పటి నరసింహ అంటే అరుణాచలం అరుణాచలం అంటుంది జ్యోతి. అటు తిరిగి నా మీదకి వస్తాడు అనుకున్నా. ఇప్పుడైతే అన్నం బెల్ అయింది, నిమిషం అయింది ఇప్పటికి. 30 seconds. అయ్యో 30 seconds అయిందట. ఇక మాకైతే అన్నం బెల్ అయింది, అందరూ అన్నం తింటారు. నేనైతే ఇక బిర్యానీ తిన్నా, అన్నం తిన్నా కాబట్టి నేను ఇక మా తమ్ముడు కూడా బిర్యానీ. ముద్ద దిగ కదా ఈడు సొక్కం ఇప్పుడు ఈయన కూడా బిర్యానీ ఉందాడా, ఈడు సొక్కం ఇప్పుడు ఈయన కూడా బిర్యానీ ఉందాడా. మళ్ళీ ఇడానుడు ఎక్కడోళ్ళు అక్కడ మంచిగా రెస్ట్ తీసుకుంటారు. ఇగో స్విమ్మింగ్ పూల్. ఏందమ్మా ఇంత మంచిగా ఉన్నా కారం ఏదో కెమికల్ గిట్లా ఏమన్నా కలుపుతారు అనుకుంటున్నా డౌట్కి. అవును ఈట సబ్బులు, అవును ఈట సబ్బులు. త్రిబులెక్స్ ఆ గుర్తు వచ్చినప్పుడు మాట్లాడదంతే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? దుంగతా కొట్టు ఈత. మా తమ్మునికి ఫస్ట్ ఈత నేర్పింది మా అమ్మనే. నీకు ఈత నేర్పింది నువ్వు నేర్చుకున్నావు? లేదు ఏ అమ్మ కాదురా, ఇక అబద్ధం ఆడద్దు. సమ్మన్న మనము చేయొచ్చు, ఆ స్నానం చేయడానికి పెట్టిరు. ఇది ఏమైంది స్నానం చేసేటోళ్ళు రారు ఇటు. చేయొచ్చాడు లేదు కట్టడం ఆల్రెడీ మనం ఎస్ దుకే. ఓకే డన్. 2 గంటలు ఆగాలట ఇప్పుడు. అదే ఇందులో ఫిల్టర్ అవుతున్నాయట మొత్తం. షాక్ ఏమి ఇయ్యదమ్మా, నీట్గా కావడానికి కావచ్చు, నాకు కూడా తెలియదు కానీ అంటున్నా. ఏడుకోదురు ఫంక్షన్ ఉంది ఈడేమన్నా? బోనాల పండగ అల్ల బొరుతురిపోయి. కానీ మంచిగా కుండలు అయితే బాగా సేపు ఎత్తుకుంటారు. మిమ్మల్ని వస్తే మస్తు బాగా అనిపిస్తుంది తెలుసా. వచ్చి నాకే ఎత్తుకుపోతుంది అవన్నీ, కానీ అవన్నీ పట్టాయి అని చెప్పి ఇక సైలెంట్ ఉన్నా. మంచిగా మీకు కూడా మంచిగా దేవుళ్ళు అందరూ కరుణిస్తాడు, అంతకంటే ఎక్కువ నన్ను కరుణించాలి. పోయి మంచిగా కుండలు ఎత్తుకోరు ఇక. ఓ థ్యాంక్ యూ. మంచి పాట సక్సెస్ అవ్వాలి, మాకు పేరు రావాలి, పైసలు వాళ్ళకి రావాలి. మంచి పాట సక్సెస్ అవ్వాలి, మాకు పేరు రావాలి, పైసలు వాళ్ళకి రావాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్ అయినా కదా. మేమైతే ఎవరి పని మీద వాళ్ళే ఉన్నాం. ఇక సాగిష్ణుకైతే అన్నం అయితే అనిపిస్తుంది అమ్మ. ఇక అటేమో సాంగ్ షూట్ నడుస్తుంది. ఇక తమ్ముడు అందరు అక్కడనే ఉన్నారు చూడండి. ఇగో నేనేమో నా పని మీద నేనున్నా. డప్పుల మధ్యలో లేస్తుంది కావచ్చు కదా జాను కదా.
పిలువు ఏమే గట్ల ఎందుకు ఎత్తున్నావు గట్టే పిలువు ఇది కాదు ఇంకా ఆ సౌండ్కి నచ్చలేదు పాపం ఇలా యుద్ధ పోరాటం చూడరు ఇగో ఏయ్ 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 చూసినావా నీకు ఎంత పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారో నీకు అర్థమవుతుంది నీకు ఎంతమంది ఫ్యాన్స్ నీకు అర్థమవుతలేదు జ్యోతి ఇచ్చేయి పైసలు ఇచ్చేయి నువ్వు దగ్గర తీసుకుంది కదా అయిపోయా ఇన్ని మేకప్ ఆర్టిస్ట్లలో ఒక యాకతోనే ఫ్రీ అవునా మంచిది చెప్పు ఎవరో చెప్పం ఎవరో ఉన్నాయి ఒక అమ్మాయి మన షూట్ లో వచ్చినాయి అనుకో మేకప్ ఆర్టిస్ట్ కావాలనుకో ఫస్ట్ ఇమ్మగే వేస్తాం మేము ఫస్ట్ కాలేజ్ చెప్తారు బిజీ ఉంటారు లేదు మళ్ళీ మీ షూట్ అని బిజీ ఉంటారు ఇంకా ఏం లేదు సపోజ్కి ఇప్పుడు వీళ్ళది ఉంది మాది ఉంది సపోజ్కి అంటున్నా ఎటు పోతావు ఇప్పుడు తెప్పిగా నీవు దీనికి అర్థం లేదు ఇక ఇక్కడ ఒకటి మనకు జరుగుతుంది కదా ఇంకొకటి ఆల్రెడీ అక్కడ జరుగుతుంది చూడు ఫస్ట్ వచ్చేటప్పుడు ఏమో ఎల్లో చీర కట్టుకొని వచ్చింది కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ ట్విస్ట్ రెండు తీర్లు చేంజ్ అవుతాయి అన్నట్టు ఒక చీర ఇప్పుడు ఎల్లో అయింది కదా ఇప్పుడెట్లా అయింది చూడు ఒకసారి బ్రౌన్ కలర్ అయిందా అదే మట్టి కలర్ అయింది మట్టి కలర్ అంటే బుర్ర కలర్ అంటే రెండు తీర్ల మారుతుంది చీర అది వాళ్ళు కూడా చూడు వచ్చేటప్పుడు బయటగా మిలమిల మెరిసిపోయారు ఇప్పుడేమో ఇట్లా తయారయ్యారు ఏయ్ పాపం మొత్తం కథమైంది చూడదు తీసినా నువ్వు మంచి పని చేసినావు నాకు పంపది డ్యాన్స్ అయ్యంగా అందరి మంచి అయినాయి కానీ పాపం ఇతను ఒక్కందే ఊసిపోయింది కింద అయినా కానీ కూడా డ్యాన్స్ అట్నేసి చూసినావు పాపం ఆగకుండా గ్రేట్ కదా ఇప్పుడు చూసుకున్నాడు ఇప్పుడు అటు పోవాలి ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 8:16 అవుతుందట టైము ఇది రాత్రి కానీ ఇంకా షూట్లు ఏం జరుగుతలేదు మాది ఇంకా ఎంత టైం అవుతుందో తెలియదు 1-2 అవుతుంది అని అనుకుంటున్నాం ఇప్పుడు మాదైతే తొందరనే అయిపోతుంది షూటు 1 గంటల వరకు అయితే ఇది అయిన తర్వాత ఇప్పుడు మాదైతే తొందరనే అయిపోతుంది షూటు 1 గంటల వరకు అయితే ఇది అయిన తర్వాత ఇంటికి వెళ్తామో తెలియదు లేకపోతే మళ్ళీ షూట్ ఉన్నది ఎల్లుండి ఇక దానికోసం ఇటు పోతామో తెలియదు వేములవాడకు ఎట్లా అవుతుందో ఏమో ఇక చూడాలి ఇదంతా టైం ముడుపులు బిడుపులు అన్ని సెట్ చేసిరుగా ఈ చెట్టు ఎప్పటి నుండో ఉందా పెట్టిర్రా అంతేగా ఓన్లీ గిఫ్ట్ సెట్ చేసిరు అంతే కదా చూడు ఎంత మంచిగా సెట్ చేసిర్రో వెళ్ళమ్మ తల్లి అసలు ఇక్కడనే ఉన్నట్టుంది కదా ఈ తల్లి ఇక్కడనే వెలిసినట్టుగా ఇక్కడనే ఉన్నట్టుంది కదా ఇక ముడుపులు సెట్ అత్తున్నాడు పొందేసిన పన్నెండున్నర దాటింది ఇంకా 2 చరణాలు ఉంది
ఇక షూట్ అయిపోయిన తర్వాత ఇక మొహం కడుకుంటాం మేము, పళ్ళు తవ్వుకొని మొహం కడుక్కొని రూమ్కి అయితే వచ్చేసినాం మేము. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 2:46 అవుతుంది. ఏ టైం వరకు ఎక్కడ ఉన్నాం, ఇంకేం నిద్ర వస్తుంది, నిద్ర అంతా పోయింది. ఇక పాపం అక్కడైతే కార్లోనే ఒక గంటన్నర అయితే కొంచెం నిద్ర అయితే పోయిననుకో. చూసిరు కదా మరి వీడియో అయితే. ఓకే మరి ఉంటా, బాయ్.